ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా హీరోగా మంచి సక్సెస్ అందుకున్న వారిలో నాని ఒకరు. అసిస్టెంట్ డైరెక్టర్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా చిన్న చిన్న సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు న్యాచురల్ స్టార్ నుండి పాన్ ఇండియన్ స్టార్గా ఎదిగాడు. అయితే తాజాగా ఇలాంటి హీరో గురించి రజాకార్ మూవీ దర్శకుడు చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇక మార్చి 15న విడుదలైన రజాకార్ చిత్రం ఎలాంటి హిట్ అందుకుందో చూసాం. ఈ చిత్రం తీసిన తీరుకి దర్శకుడు యాటా సత్యనారాయణని అందరూ మెచ్చుకుంటున్నారు. అయితే యాటాకి అప్పట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా హీరో నాని పనిచేసేవారట. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యాటా నాని గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎన్నో సంవత్సరాలు నా దగ్గర అసిస్టెంట్గా ఉన్న నాని హీరో అయిన తర్వాత చాలా మారిపోయాడు. హీరో అయ్యాక నాతో మాట్లాడటం మానేశాడు. అష్టాచమ్మ సినిమాతో హీరోగా లాంచ్ అయినప్పుడు నాతో చిన్న మాట కూడా చెప్పలేదు నాని. పేపర్లో చూసి నేనే నానికి ఫోన్ చేస్తే మాట్లాడాడు. ప్రస్తుతం నాని స్టార్ హీరో అయ్యారు. అలానే నిర్మాతగా కూడా ఎన్నో చిత్రాలను తీస్తున్నాడు. అప్పట్లో బాపు గారి కో డైరెక్టర్ శ్రీనివాస్ గారిని గాడ్ ఫాదర్లా భావించేవారు. కానీ హీరో అయిన తర్వాత ఆయనకు కూడా చిన్న సినిమా ఛాన్స్ ఇవ్వలేదు నాని. దీన్ని బట్టి చూస్తే తన మైండ్లో ఏదో ఉండే ఉంటుంది. లేకపోతే గాడ్ ఫాదర్ అనుకున్న వారికైనా సినిమా ఛాన్స్ తప్పకుండా ఇచ్చుంటాడు కదా. ఒకవేళ తనతో సినిమా చేస్తే గతంలో మాదిరిగా సార్ అనో లేదంటే యాటా గారు అనో పిలవాల్సి వస్తుందనో ఏమో, కానీ నాని నా ఫోన్ ఎత్తడం కూడా మానేశాడు అంటూ యాటా నాని గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.